Hi hello guys, this is Arun. Welcome back to our channel. So guys, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 11 months 10 days అవుతుంది గైస్. సో 11 months 10 days తర్వాత నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఈ వీడియోలో అయితే చూసేసుకోండి. అండ్ గైస్, ఇన్ని డేస్ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి చాలా కొన్ని పర్సనల్ వర్క్స్ అయితే ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలామంది కమెంట్లు మెసేజ్లు కూడా చేస్తున్నారు, వీడియోస్ అయితే చేయట్లేదు బ్రదర్ అది ఇది అని చెప్పేసి. సో కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ కూడా ప్రాపర్గా టైంకి తీసుకురాలేకపోతున్నాను. బట్ ప్రాపర్గా తీసుకొని రావడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 months అయింది వీడియోస్ లేక. సో ఈ వీడియోలో నా 11 months రిజల్ట్ అనేది చూడండి. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 11 months 10 days అవుతుంది గైస్. సో కండిషన్ రిజల్ట్ చూసుకోవచ్చు. రిజల్ట్ అనేది ఇలాగుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంది గైస్, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా నాయిస్ అనేది ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒకసారి హెయిర్ లైన్ కూడా చూసుకోండి, హెయిర్ లైన్ కూడా చూసుకోవచ్చు. సో బాగుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు గైస్. కండిషన్ అనేది బాగుంది. అండ్ రీసెంట్లీగా నేను మెడిసిన్స్ అనేది ప్రాపర్గా అనేది తీసుకోవట్లేదు. దానివల్ల కొద్దిగా ఇక్కడ లైట్గా థిన్ అయినట్టు ఉంది, లైక్ మరీ అంత అయితే కాదు. మళ్ళీ నేను మెడిసిన్ అనేది స్టార్ట్ చేశాను. సో డీటెయిల్గా నేను వీడియోలో అయితే మీకు చెప్తాను. సో గైస్, ఇది రిజల్ట్ అన్నమాట. రిజల్ట్ అయితే బాగుంది, ప్రాబ్లం అంటూ ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లైక్ కొద్దిగా మెడిసిన్స్ అనేది నేను డీలే అయితే చేయాల్సి వస్తుంది. లైక్ ప్రాపర్గా ఒకే ప్లేస్లో ఉండకపోవడం, కొద్దిగా ట్రావెలింగ్ అక్కడిక్కడ వెళ్ళడం వల్ల మెడిసిన్ ప్రాపర్గా తీసుకోవట్లేదు. అండ్ దానివల్ల కొద్దిగా హెయిర్ అనేది ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ అనేది లైక్ కొద్దిగా వాటర్ ఎఫెక్టు అండ్ ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఉందో అది నాకు తిన్నవ్వడం జరిగింది. అంటే లాస్ట్ ఈ 2 monthsలో అయితే మరి అంత అని కాదు, చాలా ఓవర్గానే కాదు, కొద్దిగా లైట్గా అనేది కనిపించింది. బట్ మెడిసిన్ అనేది నేను వీక్లీ 2 times లైక్ ఏదైతే మినాక్సిడిల్ ఉంటుందో అది వీక్లీ 2 times అలా తీసుకుంటున్నాను. అండ్ బయోటిన్ ట్యాబ్లెట్ కూడా నేను జస్ట్ వీక్లీ 2 or 3 times అలా తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని అంటే రెగ్యులర్గా కంటిన్యూస్లీ డైలీ డే బై డే అలా అయితే మెడిసిన్స్ అయితే తీసుకోవట్లేదు. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అనేది లైక్ చూపించింది. అంటే మరీ ఓవర్ కాదు, లైట్గా థిన్ అనేది నాకు ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఉందో అది అనేది ఉంది ఇప్పటికీ లైట్గా. అండ్ నాకు ఏదైతే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉందో దానికి ఏం ప్రాబ్లం లేదు, అదైతే కాన్స్టాంట్గా మంచిగానే ఉంది గైస్. సో ఇది నా 11 months అప్డేట్ అనమాట. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ ఎవరైనా మీరు లైక్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి లైక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో నెంబర్ అనేది నేను ఇక్కడ ఇస్తాను, వీళ్ళకి కాల్ చేయండి. అంత క్వైరీస్ మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా వీళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీరు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే ఒక డేట్ బుక్ చేసేసుకొని ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేసుకోండి గైస్. అండ్ మ్యాక్సిమము నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఈ వచ్చే సండే నుంచి వీక్లీ 1 or 2 వీడియోస్ అనేది తేవడానికి అయితే మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.